మహిళల్లో ఇది బాగా అనమాట. చాలా మందికి ఏంటంటే ఇచ్చింగ్ రావడం కానీ, దాని అక్కడ వైట్ డిశ్చార్జ్ ఇది మెయిన్ ప్రాబ్లం అనమాట. మార్కెట్లో వస్తున్నటువంటి ప్రోడక్ట్స్ కానీ ఇవన్నీ వాడుతూ ఉంటారు, బట్ వాడినా కూడా అది కొంతవరకు రిలీఫ్ ఇస్తుంది, తర్వాత మళ్ళీ సేమ్ రిపీట్ అవుతూ ఉంటుంది. కానీ ఇలా కాకుండా న్యాచురల్ గా ఇవన్నీ కూడా సాల్వ్ చేసుకోవాలి అని అంటే, మళ్ళీ రిపీట్ కూడా అవ్వకూడదు అంటే మీరు చెప్పేటటువంటి సప్లిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వెజనల్ ఇన్ఫెక్షన్ రావడానికి మనం తెలియకుండా చేసే పొరపాటు ఏంటంటే, ప్రతి దానికి యూరిన్కి వెళ్ళినప్పుడంతా అయిన దానికి కాని దానికి వాటర్ తో రిపీటెడ్ గా వాష్ చేస్తూ ఉంటారు. అలా రిపీటెడ్ గా వాటర్ తో వాష్ చేయడం వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. దాన్ని డౌచింగ్ అంటారు. దీని వల్ల వెజనల్ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది. ఒకసారి ఇంకోటి వెజనల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే వైట్ డిశ్చార్జ్, తర్వాత వచ్చేసి మంట, భర్తతో కలిసినప్పుడు కొంచెం పెయిన్ఫుల్ గా ఉంటది. ఈ సమయంలో చాలా మంది ఆ సిగ్గును వదిలి ఎవరు హెల్ప్ తీసుకోవడానికి ట్రై చేయరు. చెప్తే మన గురించి ఏమనుకుంటారేమోని, ఎందుకు వచ్చిందని అడగతారేమోని అని అనుకుంటారు. మీకు వెజనల్ ఇన్ఫెక్షన్ రావడానికి నేను ఇప్పుడు చెప్పినట్టు వాటర్ సరిపోద్ది. ఇన్ఫాక్ట్ స్ట్రెస్ ఉన్న వస్తుంది, మీరు ఎక్కువ స్వీట్స్ తీసుకుంటున్నా వస్తుంది, షుగర్ ఎక్కువ ఉన్న వస్తుంది, టైట్ ఇన్నర్ వేర్ చేసిన వస్తుంది, టాయిలెట్ పోయినప్పుడు వాషింగ్ లో కొంచెం అటు ఇటు అయినా వస్తుంది. సో వేరియస్ రీజన్స్ ఉంటాయి. సో ఒకసారి వెజనల్ ఇన్ఫెక్షన్ వస్తే మీరు అన్నట్టు ఏంటంటే యాంటీబయాటిక్స్, యాంటీఫంగల్స్, వెజనల్ వాషెస్ వాడతారు, డాక్టర్ హెల్ప్ తీసుకుంటారు, వాడతారు. అవి అప్పటికప్పుడు కంట్రోల్ చేస్తాయి. అది ఆపంగానే మళ్ళా వస్తూ ఉంటుంది. అసలు వెజనాలో ఈ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడేది ఎవరు అని వచ్చినప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మన కడుపులో ఎలాగైతే గుడ్ బ్యాక్టీరియా ఉండేసి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉపయోగపడుతుంది, వెజనాలో కూడా గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఆ గుడ్ బ్యాక్టీరియా మరేదో కాదు, లాక్టోబాసిల్లస్ స్పీసీస్ సంబంధించినటువంటి బ్యాక్టీరియా. అక్కడ ఉన్న ఫంగస్ ని, అక్కడ ఉన్నటువంటి బ్యాడ్ బ్యాక్టీరియాని ఈ లాక్టోబాసిల్లస్ స్పీసీస్ సంబంధించిన గుడ్ బ్యాక్టీరియా కంట్రోల్లో పెట్టి ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తూ ఉంటుంది. ఇప్పుడు యాంటీబయాటిక్స్, యాంటీఫంగల్స్, వెజనల్ వాషెస్ వాడినప్పుడు ఏమవుతుంది, ఈ గుడ్ బ్యాక్టీరియా చనిపోతుంది, బ్యాడ్ బ్యాక్టీరియా కూడా సరిపోదు. మళ్ళీ ఆపినామంటే మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తుంటుంది. ఇక్కడ మనం ఏం చేయాలా, ఆ గుడ్ బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేయాలి. ఆ గుడ్ బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేయాలంటే ఫెమిడిలైట్ వాడాలి. ఫెమిడిలైట్ లాక్టోబాసిల్లస్ రామనోసిస్ HN001, లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్ LU14 రెండు రకాల గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేయించినాము. ఈ ఫెమిడిలైట్ లో ఉన్నటువంటి గుడ్ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే, కొన్ని యాంటీ మైక్రోబియల్స్ ను ప్రొడ్యూస్ చేస్తాయి. హైడ్రోజన్ పెరాక్సైడ్, బ్యాక్టీరియోసిన్స్ అనే కొన్ని కెమికల్స్ ను ప్రొడ్యూస్ చేస్తాయి. ఇవేం చేస్తాయి, బ్యాడ్ బ్యాక్టీరియాని చంపుతాయి, బ్యాడ్ బ్యాక్టీరియా కంట్రోల్లో ఉంచుతాయి. తద్వారా ఇన్ఫెక్షన్ పెరగకుండా ఉంటుంది. ఆటోమేటిక్గా బ్యాడ్ బ్యాక్టీరియా కౌంట్ తగ్గుతుంది. కనీసం ఒక 3 months వాడుకుంటూ పోతే కనుక అక్కడ ఉన్న గుడ్ బ్యాక్టీరియా రీస్టోర్ అయ్యి బ్యాడ్ బ్యాక్టీరియా కంట్రోల్ చేసి ఇన్ఫెక్షన్ కంట్రోల్ అవుతుంది. దీనితో పాటు ఇంకొక సప్లిమెంట్ ఉంటుంది మన దగ్గర, యూటీ బ్రీజ్ అని ఒకటి ఉంటుంది. ఉదయాన్నే టిఫిన్ తర్వాత ఒక టాబ్లెట్ తీసుకోమని చెప్తాం. అదేం చేస్తుందంటే, యూరినరీ ట్రాక్ లో ఉండేటటువంటి బ్యాడ్ బ్యాక్టీరియా, ఎచ్చరిషియా కోలి అని ఒక బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది. అది గోడ మీద కూర్చోకుండా, యూరినరీ ట్రాక్ మజిల్స్ మీద కూర్చోకుండా అడ్డుపడి యూరిన్ ద్వారా ఫ్లష్ అవుట్ చేస్తుంది. మోరోవర్ యూటీ బ్రీజ్ లో ఉండేటటువంటి డిమానోజ్ క్రాన్బెరీ ఎక్స్ట్రాక్ట్ యూరినరీ ట్రాక్ లో ఉండేటటువంటి కండరాలకి పటుత్వం పెంచుతాయి. తద్వారా అక్కడ ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియాని ఫ్లష్ అవుట్ చేస్తుంది. సో ఈ ఇన్ఫెక్షన్స్ మొత్తం క్లియర్ చేయడానికి ఫెమిడిలైట్ 3 months, యూటీ బ్రీజ్ 1 month వాడుకుంటే మళ్ళీ ఇన్ఫెక్షన్ రాకుండా కంట్రోల్ అవుతుంది. ఇన్ ఫ్యూచర్ ఇఫ్ ఎట్ ఆల్ మళ్ళీ ఇన్ఫెక్షన్ ఎప్పుడైనా వచ్చిందంటే ఫెమిడిలైట్ ఒక 10 రోజులు లేదా 1 month వాడుకుంటే కంట్రోల్ అయిపోతుంది.